లాస్ట్ ఎపిసోడ్లో సీరియల్లోని భాగ్యానికి టార్చర్ అంటే ఎలా ఉంటుందో టార్చ్ లైట్ వేసి మరీ చూపించారు నర్మదా ప్రేమలో. సందుల్లో ఉరికించి పరుగులు పెట్టించారు. అయితే కంత్రెలకే కేరాపడ్డసైన భాగ్యం చెడి నర్మదా ప్రేమల నుంచి తప్పించుకుని బయటపడటాన్ని నిన్నటి ఎపిసోడ్లో చూసాం. ఇక ఈరోజు జరగబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అంటే, తనని వస్తువు అని అన్నందుకు ధీరజ్కి చుక్కలు చూపిస్తుంది ప్రేమ. సైకిల్ ఎక్కమంటే నేను ముందెక్కుతా, నువ్వు సైకిల్ తొక్కకుండా నడిపించుకుని తీసుకుని వెళ్ళాలని ఆర్డర్ వేసి సైకిల్ ఎక్కి కూర్చుంటుంది ప్రేమ. ధీరజ్ నడిపించుకుని తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఆ సీన్ సాగర్ కంటపడడంతో, ఏంట్రీ చిన్నోడా, ప్రేమ నిన్ను చూస్తే వణికిపోతుందని బిల్డప్ కొట్టావు, ఇదేంట్రా నువ్వు వణికిపోతున్నావు, నాకు అర్థమైపోయిందిరా చిన్నోడా, ప్రేమ నిన్ను అల్లాడించింది, ఆకులు మేపిస్తుందని అంటాడు సాగర్. ఇక నర్మద ఆటో కోసం ఎదురు చూస్తూ ఉంటే ఈ సిగ్గులేని సాగర్ బైక్ వేసుకుని వచ్చి హాయ్ డార్లింగ్ అని అంటాడు. నర్మద పట్టించుకోకుండా కోపంగా చూస్తూ ఉంటుంది. దానితో సాగర్ బైక్ దిగి వచ్చి నర్మద చేయి పట్టుకుని కోపంలో కూడా భలే అందంగా ఉంటావు అని వెంటపడుతూ ఉంటాడు. దాన్ని ఓ పెద్దావిడ గమనించి, రే సచ్చినోడా, ఏం చేస్తున్నావురా, ఆడపిల్లని ఏడిపిస్తున్నావా అని అడుగుతుంది. అబ్బే అదేం లేదమ్మా, అది మనకు మామూలే అని సాగర్ అంటే, లేదు ఏడిపిస్తున్నాడమ్మా అని సాగర్ని బుక్ చేపిస్తుంది నర్మద. వసే నర్మద, ఇలా ఇరికించేసావేంటి అని అంటాడు సాగర్. దానితో ఆ పెద్దావిడ సాగర్ కాలర్ పట్టుకుని, ఆడపిల్ల ఒంటరిగా దొరికితే చాలు వెంటపడి వేధిస్తారా, రోడ్లో వేసి దించిపారేస్తా వెదవా అంటూ సాగర్ని తిప్పి కుట్టేస్తుంది పెద్దావిడ. అది చూసి నర్మద తెగ నవ్వుకుంటుంది. అయ్యో నర్మదా కాపాడవే, ఈవిడ నన్ను కుట్టుకుంటే చంపేసేలా ఉంది, ఈవిడ నా భార్య మేడం అని అంటాడు సాగర్. దానితో ఆ పెద్దావిడ, ఏమ్మా వీడిని భర్త అని అడుగుతుంది. నర్మద సైలెంట్గా ఉండడంతో, అవునని చెప్పవే బాబు అని అంటాడు సాగర్. అయితే నర్మద మాత్రం ఉలుకు పలుకు లేకుండా అలా మౌనంగా ఉండిపోతుంది. ఒసే నువ్వు చెప్పకపోతే ఈవిడ నన్ను పీకపిచ్చికి చంపేసేలా ఉంది, చెప్పవే నీ కాళ్ళు పట్టుకుంటాను అని బ్రతిమలాడతాడు సాగర్. దానితో నర్మద నా భర్తే అని అంటుంది. ఇక ఈ సీన్ మొత్తం చూసేస్తాడు ధీరజ్. అది గమనించిన సాగర్, బాయ్ బాయ్ నర్మద, నేను వచ్చి పికప్ చేసుకుంటానే అని కవరింగ్ చేయబోతాడు. దానితో ధీరజ్, నేను మొత్తం చూశాను లేరా, ఆవిడ నేను చితకొట్టడం కూడా చూశాను అని అంటాడు. ఆ మాటతో సాగర్, నేను కూడా నిన్ను చూశాను, ప్రేమను సైకిల్పై కూర్చోబెట్టుకుని నెట్టుకుంటూ వెళ్ళడం, పట్టపగిలే స్టార్స్ కనిపించినట్లు ఉన్నాయిగా అని అంటాడు. దానితో సాగర్, వాటి మమ్మీ మూన్ కూడా కనిపించిందిరా అని ఏడుస్తాడు. ఇప్పుడు మన ఇద్దరి పరిస్థితి ఒకటేరా చిన్నోడా, పెనంపై నుంచి స్టవ్ పై పడ్డాం అని ఒకరి మొక్కలు ఒకరు చూసుకుని ఒకరి బాధలు ఒకరు చెప్పుకుంటూ ఉంటారు. ఆ ప్రేమ నన్ను పెన్సిల్ చెక్కినట్లు చెక్కేస్తుంది, వీణ వాయించినంత క్లాసిక్గా వాయించి పారేస్తుంది, టైం చూసి బాణాలు వదులుతుంది, శాడిజం తట్టుకోలేకపోతున్నాను అన్నయ్య అని అంటాడు ధీరజ్. అవునరా తమ్ముడు, పులినోట్లో తలకాయైనా పెట్టి బయటపడచ్చేమో కానీ పిల్లల్ని మాత్రం డీల్ చేయలేం అని ఒకరి బాధ ఒకరితో చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంటారు. అటు నర్మద ప్రేమలు ఇచ్చిన స్ట్రోక్కి భయంతో వణికిపోతున్నారు భాగ్యం ఆనందరావులో. ఆ నర్మద మనల్ని వదిలిపెట్టదు, ఖచ్చితంగా మన ఇంటికి వచ్చేస్తుంది, అందుకే చూస్తున్నానంటూ తలుపులు తీస్తాడు ఆనందరావు. తలుపులు తెరిచేసరికి ఎదురుగా ఉంటుంది నర్మద కాదు శ్రీవల్లి. కూతుర్ని చూడగానే బోరును ఏడుస్తారు ఆనందరావు. అమ్ముడు అయిపోయిందా, అంతా అయిపోయింది, మన బండారం బయటపడిపోయిందా, మోసం చేసి పెళ్లి చేసిన విషయం తెలిసిపోయిందా, ఇంట్లో నుంచి నిన్ను తరిమేశారా, మెడబట్టుకుని బయటకు గెంటేశారా అమ్మడు అంటూ, బంగారం లాంటి కాపురం కూలిపోయిందా అమ్మడు అని బోరుమంటూ ఏడుస్తారు ఆనందరావు. ఎహే ఆపు అంటూ ఇంట్లో ఉన్న వస్తువుల్ని ముక్కలు చేస్తూ ఉంటుంది శ్రీవల్లి. ఏమైంది అమ్మడు అంత కోపంగా ఉన్నావు అని భాగ్యం అడిగితే, ఇంకా ఏం కావడం ఏంటి, అంత నాశనమైంది, మీరిచ్చిన ఆ దొంగ చెక్కల వల్ల నా కాపురం కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఆ అప్పిచ్చిన వాడు నేరుగా ఇంటికి వచ్చి మా ఆయన చొక్కా పట్టుకున్నాడు, రేపటిలోగా డబ్బులు ఇవ్వకపోతే మా ఆయన నేరుగా ఇక్కడికి వస్తాడు. ఓవైపు ఆ నర్మద మన బండారాన్ని బయటపెట్టడానికి తుఫాన్లా దూసుకొస్తుంది, ఇంకోవైపు ఆ 10 లక్షల కోసం టెన్షన్, నా కాపురం ఎక్కడ కూలిపోతుందన్న భయంతో చూస్తూ బ్రతుకుతున్నాను అంటూ, మీరేం చేస్తారో ఏమో నాకు తెలియదు, 10 లక్షలు ఇస్తేనే ఇక్కడి నుంచి కదులుతా, లేదంటే నన్ను చంపేసి మీరు చావండి అని అంటుంది శ్రీవల్లి. ఏంటి అమ్ముడు ఆ మాటలు, మన తలరాత ఇలా తగలబడింది, నీ చేతికి ఇంటి పెత్తనం బీరువా తాళాలు వచ్చిన తర్వాత కూడా మన బ్రతుకులు మారలేదు, ఇంకా టెన్షన్తో బతకాల్సి వస్తుంది అని అంటుంది భాగ్యం. ఇంతలో ఆనందరావుకి కూతురు దగ్గరున్న తాళం చెవి గుర్తు కనిపిస్తుంది. ఏవండి ఆవిడ గారండి, 10 లక్షల టెన్షన్ వదిలిపోవడానికి నా దగ్గర అద్భుతమైన ప్లాన్ ఉంది, రామరాజు గారి ఇంట్లో దొంగతనం అని అంటాడు ఆనందరావు. ఆ మాట విని షాక్ అయిపోతారు శ్రీవల్లి భాగ్యం. ఏంటి నాన్న బుద్ధి లేకుండా మా ఇంట్లో దొంగతనం ఏంటి అని అంటుంది శ్రీవల్లి. ఏమయ్యా ఏం పని ఇది, ఈ పని చేసి కూతురు కాపురం నిలబెడదామని అని అంటుంది భాగ్యం. దానితో ఇడ్లీగాడు, సరే అయితే మీ దగ్గర ఉపాయం ఉంటే చెప్పండి, లేదు కదా మనకి వేరే దారి లేదు, ఈరోజు రాత్రి నేను దొంగలా ఇంటికి వస్తాను, తాళాలు నీ దగ్గరే ఉన్నాయి కాబట్టి డబ్బు తీసి నాకు ఇచ్చే, నేను పట్టుకొచ్చేస్తా, సరేనా అని అంటాడు ఆనందరావు. ఏంటి సరే, మా ఇంట్లో దొంగతనం ఏంటి, ఈ విషయం ఎవరికైనా తెలిస్తే ఏమైనా ఉందా అని అంటుంది. మరి ఏం చేద్దాం, ఇప్పటికిప్పుడు 10 లక్షలు కావాలంటే అది మన వల్ల కాని పని, ఏమే భాగ్యం నువ్వు నీ పుట్టింటికి వెళ్ళి తీసుకొస్తావా అని అడుగుతాడు. రేపటిలోగా
10 లక్షలు ఇవ్వకపోతే అల్లుడు గారు ఇంటికి వచ్చేస్తారు. అప్పుడు మన బండారం బయటపడిపోయి కూతురు కాపురం రోడ్డున పడిపోతుంది. నీ కాపురం నిలబడాలంటే ఇది మనకి అద్భుతమైన అవకాశం. కాబట్టి నేను చెప్పింది విను అంటూ శ్రీవల్లిని ఒప్పించేస్తాడు ఆనందరావు. ఇక రేపటి ఎపిసోడ్లో ఆనందరావు అనుకున్నట్లుగానే రామరాజు ఇంట్లో 10 లక్షలు దొబ్బేయడానికి దొంగగా ఇంట్లోకి చొరబడ్డాడు. శ్రీవల్లికి ఫోన్ చేసి నేను వచ్చేసా అని అంటాడు. నాకెందుకో భయంగా ఉందని శ్రీవల్లి అంటే, నన్ను తక్కువ అంచనా వేస్తున్నావంటూ ఇంట్లోకి చొరబడతాడు. సరే నన్ను తలుపు తీసేసరికి శ్రీవల్లికి దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. అదేంటో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ చూద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ మన సీరియల్.